అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? నవల తీసుకొని కుర్చీలో కూర్చున్నానో లేదో బయట వాన ప్రారంభించింది. విసుగ్గా లేచాను. పెరట్లో ఆరవేసిన బట్టలు తీసి లోపల పడవేశాను. వాన క్రమేపీ ఎక్కువైంది. జల్లు పడుతుండడం వల్ల కిటికీలు మూసివేశాను. సాయంత్రం 4:30 గంటలయింది. కానీ ముసురుకి అర్ధరాత్రిలా ఉంది. డ్రాయర్ మీద నవలు తీసుకొని సోఫాలో కూర్చున్నాను. ఈ ముసురుకి కరెంటు పోదు కదా. నాకు అనుమానాలు ఎక్కువ. 8 అయింది. నవల పూర్తయింది. కరెంట్ అదృష్టం కొద్దీ పోలేదు. వాన ఉధృతం నుంచి చిరుజల్లులోకి దిగింది. నాన్న ఇంకా రాలేదు. వెయిట్ చేద్దామంటే ఆకలి ఆగనంటోంది. వంటింట్లోకి పోయి వడ్డన ప్రారంభించాను. వీధి తలుపు చప్పుడయింది. నాన్న గొడుగు ఉన్నా కొద్దిగా తడిశారు. టవలిచ్చి సినిమాకి వెళ్ళారనుకుంటున్నాను అన్నాను. వెళదామనే బయలుదేరాను. ఆ త్రాష్టుడు కనిపించాడు. నాన్న బాత్రూంలోకి దారి తీశారు. నాన్నకు కూడా వడ్డించాను. నాన్న రావడానికి 15 గంటకి పైగా పట్టింది. నాకు అసహనంగా ఉంది. విస్తరి ముందు తపస్సు చేయడానికి. మీ అమ్మ రాలేదు కదూ? ఇస్త్రీ లుంగి చుట్టుకొని వచ్చారు. వెళ్ళింది పుట్టింటికి కదా నవ్వుతూ అన్నాను. నాన్న ఈ పూట ఆవకాయ కలుపుకోలేదు. వడియాలు ముట్టుకోలేదు. కొద్దిగా అన్నం వడ్డించుకొని సాంబారు పోసుకున్నారు. ఆకలి లేదేమిటి? చెప్పాను కదమ్మా, ఆ త్రాష్టుడు కనిపించాడని. ఇదివరకు ముభావంగా తప్పుకుపోయేవాడు. ఇవాళ మావయ్య అంటూ దగ్గరకొచ్చాడు. హోటల్కి లాక్కుపోయాడు. అవి ఇవి తినిపించేశాడు. వాడి వేషాలు నా దగ్గర. ఆ త్రాష్టుడు రాజేంద్ర అని అర్థమైపోయింది. నాన్నకి మేనల్లుడు. రెండిళ్ల మధ్య 10 ఏళ్ల నుంచి రాకపోకలు లేవు. వాడు సర్పంచ్ అయ్యాట. ఏదో ఘనకారం కింద చెప్తున్నాడు. పల్లెటూరి గబ్బిలాయం అన్నారు కోపంగా. 10 ఏళ్లైనా నాన్న కోపం పోయినట్లు లేదు. మావయ్య పోయిన ఏడాదికి జయంతి నీ కోళ్ళక్క అన్నారు నాన్న వెళ్ళి. నా ఇష్టమేముందిరా, వాడిని అడుగు. వాడికి ఇష్టమైతే అలాగే చేద్దాం అంద అత్తయ్య. అత్తయ్య బోళా మనిషి. ఆవిడేం రాజకీయం నడపలేదు. నాన్న రాజేంద్రని అడిగారు. ఇంకా నాకు 20 ఏళ్ళు రాలేదు. అప్పుడే పెళ్ళేమిటి మావయ్య? ప్రస్తుతం నేను పెళ్లి చేసుకోను. తర్వాత చేసుకుందు కదా. పోనీ జయంతి అంటే ఇష్టమేనా? నీ కూతురేమైనా రంభా ఊర్వశా ఎగిరి గంతేయడానికి? జయంతి ఒక సాధారణమైన ఆడపిల్ల. ఆమె తండ్రి ఒక గుమాస్తా మానవుడు. వ్యంగ్యంగా నవ్వాడు. రాజేంద్ర ఎస్ఎల్సి తప్పినా 10 ఎకరాల పొలం ఉంది. పల్లెటూరులో డాబా ఉంది. ఏకైక సంతానం. ఆ ఆశతో నాన్న మేనల్లుడే కదా అని అడిగారు. ఒరేయ్, నీ కట్నం ఇవ్వనని భయం వద్దు. నాకున్నది ఒకతే ఆడపిల్ల. ఎంత కావాలో చెప్పు. ఆ విషయం నేను పెళ్లి చేసుకునే ముందు చెప్తాను. సంబంధం చేసుకోలేదని నాన్న రాకపోకలు మానివేశారు. నేనప్పటిదాకా కాలేజీలో చేరతానంటే నాన్న అమ్మ కూడా ఒప్పుకునేవారు కాదు. పెళ్ళి రద్దవడంతో నాన్న నన్ను కాలేజీలో చేర్పించారు. నీకిష్టం వచ్చేదాకా చదువుకో అమ్మా. ఆ పల్లెటూరి గబ్బిలానికి బుద్ధైనా వస్తుంది. వాణ్ణి మించిన సంబంధం తీసుకొస్తాను అన్నారు నాన్న. డిగ్రీ పూర్తవడంతోనే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది నాకు. భోజనాలయ్యాక ఇద్దరం వీధి వరండాలో కూర్చున్నాం. వాన తగ్గి కొద్దిగా వెన్నెల పడుతుంది. ట్రాన్సిస్టర్లో సన్నగా నాదస్వరం వినిపిస్తుంది. అసలు భోజనానికి ఇక్కడికే వస్తానన్నాడు. మీ అమ్మ లేదని చెప్పేశాను. దానికి వాడు సిగ్గు లేకుండా మరో రోజు వస్తాలే మావయ్య అన్నాడు. అమ్మాయి, వాడి వరస చూస్తుంటే మన సంబంధం కోసం ఎగబడుతున్నట్లు తోస్తుంది. వాడి పోకిరి వేషాలకి ఎవరూ పిల్లనిచ్చినట్లు లేదు అక్కసుగా అన్నారు. ఇంతకీ ఏం చేస్తున్నాడు? యథాలాపంగా అడిగాను. నాన్న సిగరెట్ వెలిగించి కుర్చీలో వెనక్కి వాలారు. అడగడం మర్చిపోయానమ్మాయి. అయినా అడిగేందుకేముంది? వాడి వరస చూస్తుంటే అర్థం కాలేదా? మోటార్ సైకిలు, 5 సిగరెట్ పెట్టి వాళ్ళ నాన్నిచ్చింది. ఇలాగే షోకులకి తగిలేసి ఉంటాడు. తన శత్రువు పైకి రాలేడు అన్న మూర్ఖ మనస్తత్వమే నాన్నది. రాజేంద్ర తన మాట కాదన్నాడు. అందుకని అతడు పైకి రాడు. ఇంకా పతనమైపోతాడు. అరగంట మాటల్లో తేలిన సారాంశం ఇది. మనకెందుకులే నాన్న. నిద్రపోవడానికి లేచాను. మర్నాడు సోమవారం. ఇక పని కంగారు.
9ంటికే భోజనం చేసి నాన్న ఆఫీస్కి, నేను బ్యాంకుకి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది హైదరాబాద్కి. ఇది నేను ఎదురు చూస్తున్నదే కాబట్టి విస్మయపడలేదు. ఆనందం అధికమైంది ఫల్గుణ దగ్గరగా వెళుతున్నందుకు. నీకు త్వరలో ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తాను చూడు అన్నాడు ఫల్గుణ 6 నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయి వెళుతూ. మాట నిలబెట్టుకున్నాడు. ఇక ఉత్తరాల పని లేదు, కలల ద్వారా సంబరపడనక్కర్లేదు. వాస్తవంగా అనుభవంగా తెలుపుకోవచ్చు. సాయంత్రం నేను ఇంటికి పోయేసరికి అమ్మ వచ్చింది, టిఫిన్ చేస్తుంది. నేను బట్టలు మార్చుకునేసరికి నాన్న వచ్చారు. షేవింగ్ సెట్ తీసుకొని వసారా గుమ్మంలో కూర్చున్నారు. అసుర సంధ్య వేళ ఏమిటి మేళం? పొద్దున్నప్పుడు చేసుకోరాదు? అమ్మ విసుగ్గా అరిచింది. ప్రొద్దుట తొందరలో పరాకు పడిపోయాను. మాసిపోయిన గడ్డంతో ఇవాళ ఎన్ని అవమానాలు పడ్డానని. ఇంతకీ పుట్టింటి వార్తలేమిటి? మీ నాటకాలన్న ఏం చేస్తున్నాడు? ఇంటి దగ్గరున్నాడా, సంచారంలో ఉన్నాడా? కోతల బావగారిని ఒకసారి రమ్మన్నాడు, కాలక్షేపం కావడం లేదుట. అమ్మ రీపార్టీలో తీసిపోయింది కాదు, వాళ్ళ గొడవలో వాళ్ళుండగా నా ట్రాన్స్ఫర్ వార్త చెప్పేశాను. అంత దూరమా? వీల్లేదు అందమ్మ. ట్రాన్స్ఫరా? నాన్న వితాకు పడ్డారు. ఊళ్ళో ఉద్యోగం కదా అని ఒప్పుకున్నాను. ట్రాన్స్ఫర్ ఆగకపోతే మానేసాయి, మరేం పర్వాలేదు. పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళేదానివి. ఇప్పటికే పెళ్ళి ఆలస్యమైంది అమ్మ కోపంగా అన్నది. ఫల్గుణ విషయం ఇంట్లో చెప్పలేక ట్రాన్స్ఫర్ కోరుకున్నాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీని అభ్యుదయం అనుకోదు మా ఇల్లు. కొన్నాళ్ళు దూరంగా ఉంటే నా మీద బెంగ వల్ల పెళ్లికి అంగీకరించవచ్చు అనుకున్నాను. మొదటికే మోసం వచ్చేలా ఉంది. అమ్మ కోపంగా నాన్నకేసి తిరిగింది. చేసిందంతా మీరు, దాన్ని అనవలసిన పని లేదు. చదువు అంటూ ఇంత దాకా తెచ్చారు. అప్పుడే ఓ సంబంధం చూసి ముడిపెట్టేస్తే ఈ గోలుండునా? నేను అక్కడి నుంచి తప్పుకున్నాను. నాన్న టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయారు. పేపర్ చూస్తున్నట్లు నటిస్తూ కుర్చీలో కూర్చున్నాను. మనసంతా సమస్య మీద ఉంది. అమ్మ గట్టిగా చెప్తే నాన్న కూడా మానే ఉద్యోగం అనగలరు. ఎలా మరి? రాజేంద్ర జ్ఞాపకం వచ్చాడు. రాత్రి నాన్న భోజనం అయ్యాక ఒక్కప్పుడు ఇచ్చే నెపం మీద ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఉద్యోగం మానేస్తే రాజేంద్రకి లోకువైపోమా అన్నాను. నాన్న ఆలోచనలో పడ్డట్టు ఆయన ముఖమే చెప్తుంది. డబ్బు కోసం చేయించడం లేదు ఉద్యోగం నాన్న. నీకంటే మా అమ్మాయి నయం. ఆ రోజున కాదన్నందుకు చూడు. ఏదో ఒక రోజున రాజేంద్రని అణిచివేయడానికి మరో కారణం. ఉద్యోగం చేస్తుంటే కట్నాల బాధ కాస్తైనా తగ్గుతుందని. అది నిజమేనమ్మా. హైదరాబాదే కదా, వెళ్ళు పోని. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రేపే ఉత్తరం రాస్తాను. నాన్న రాజీ పడిపోయారు. 2 రోజులు గడిచాయి. నాన్న బలపరచడం వల్ల అమ్మ ఇష్టంగా అంగీకరించింది నా ప్రయాణానికి. మధ్యాహ్నం 2 గంటలు. సాయంత్రం ఎక్స్ప్రెస్కి ప్రయాణం సిద్ధం చేసుకుంటున్నాను. బయట మోటార్ సైకిల్ ఆగింది. కిటికీలో నుంచి చూశాను. రాజేంద్ర. తలుపు తీసి పలకరింపుగా నవ్వి రా అన్నాను. రాజేంద్ర కుర్చీలో కూర్చొని అత్తయ్య లేదా ఏమిటి అని అడిగాడు. పడుకుంది, లేపుతాను. వద్దుంటాలే. ఇవాళే వెళుతున్నావా? నేను విస్మయపడ్డాను. రోజు వచ్చేవాళ్ళ అడుగుతాడేమిటి? నేను అతన్ని చూసి 10 ఏళ్ళైనా అయ్యుంటుంది. మాట్లాడకుండా తలూపాను. హైదరాబాద్ తరచూ వస్తుంటాలే నేను. కాఫీ పెడతా నాగు. వద్దు, ఇప్పుడే పెళ్లి భోజనం అయింది. కాస్త మజ్జిగివ్వు చాలు. బూర్లు ఎక్కువ తినడంతో దాహం పట్టుకుంది. రాజేంద్ర మజ్జిగ తాగుతూ ఉండగా నాన్నగారు వచ్చారు. నేను తిరిగి నా పనిలో చొరబడ్డాను. అపరిచితులతో ఎక్కువసేపు మాట్లాడలేను. హాల్లో నుంచి వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ 7 జయంతికి పెళ్లి చేసేస్తాం. 2 సంబంధాలు రెడీగా ఉన్నాయి. ఒక అతను ఎండి, కట్నం వద్దంటున్నాడు. రెండో సంబంధం మా ఆఫీసర్ గారి అబ్బాయి, అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇవాళ రేపో వచ్చేస్తాడు నాన్న అంటున్నారు. అయితే నాకు పెళ్లి భోజనం తగిలిందన్నమాట. రత్నం కూడా గుడ్డివాడికి బొమ్మరాయిలా కనిపిస్తుంది. అది వాడి కర్మ. ఇంతకీ మీ నాన్నిచ్చిన ఆస్తి గంట వాయించేశావా? నీ దయ వల్ల లేదులే. మా నాన్నిచ్చిన 10 ఎకరాలు 20 అయింది. ఊర్లో మందుల దుకాణం,
కొవ్వొత్తుల తయారీ పెట్టాను. త్వరలో టూరింగ్ టాకీస్ ఓపెన్ అవుతుంది. నిన్ను పిలుస్తాలే మేడ గృహప్రవేశానికి. రాజేంద్ర గంట కూర్చొని లేచాడు. జయంతి, ఒకసారి మా ఊరు రండి, రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడి మాటలన్నీ కోతలేనమ్మా. వీడి ముఖానికి అంత రాత కూడానా? నిజం కూపి లాగను నేను అన్నారు నాన్న ఉక్రోషంగా. మనకెందుకు నాన్న? సాయంత్రం ప్రయాణం. నాన్న బస్టాండ్కి వచ్చారు. బస్సు బయలుదేరేదాకా జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. 7 గంటలు హైదరాబాదు పయనం. ఇది ఫల్గుణతో 7 అడుగుల సంబంధానికా అనిపిస్తోంది నాకు. 6 నెలలు గడిచాయి. స్నేహితురాలు పెళ్లికి ముమ్మిడివారం వెళ్ళాను. భోజనాలు కాగానే బయలుదేరినా 3 గంటలకు కానీ బస్సు దొరకలేదు. రేవు దాటి కోటిపల్లి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలయింది. తిరిగి బస్సు కోసం నిరీక్షణ. చీకటి పడినా బస్సు అయిపోలేదు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. తల భారంగా ఉండడం వల్ల కాకా హోటల్లో టీ బలవంతంగా నోట్లో పోసుకున్నాను. 7 గంటలయింది. ఓ బస్సు వచ్చింది. జనం ఏగల్లా ముసిరేశారు. ఈ బస్సు వెళ్ళదండి, రిపేర్. డ్రైవర్ సెలవిచ్చాడు. అందరూ నిరాశపడి కూలబడ్డారు. పల్లె మోగబోతుంది. గోదావరి మీద నుంచి చలిగాలి వీస్తోంది. దగ్గరనిలా రావడం ఎంత పొరపాటు చేశాను అనిపించింది. 8 అయ్యాక బస్సు వచ్చింది. బలమున్నవారు ఎక్కారు. నాలాంటి వారు మిగిలిపోయారు. మరో బస్సు వస్తుందని ఎవరో జోస్యం చెప్తున్నారు. ఇంతలో ఓ ట్యాక్సీ వచ్చింది. 4 ఆడవాళ్ళం దాని మీద బయలుదేరాం. 10 మైళ్ళు రాగానే ట్యాక్సీ ఆగిపోయింది. డ్రైవర్ బాగు చేతిలోకి దిగాడు. డర్టీ ట్రావెల్స్. ఎదురుగా ఉన్న సోడా కొట్టు బెంచి మీద కూర్చున్నాను. 9:30 అయింది. సినిమా జనంతో రోడ్డు నిండుగా ఉంది. జీవితంలో అప్పుడప్పుడు విస్మయపడే విషయాలు జరుగుతూ ఉంటాయి. నాకు రాజేంద్ర కనిపించడం అలాంటిదే. ఇక్కడున్నావేంటి? నేనే తేరుకొని అడిగాను. అతను నవ్వాడు. బాగుంది. మా ఊరొచ్చి నన్నే అడుగుతున్నావన్నమాట. సారీ. నీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పేయ్. ఇది నీ వంతు, క్లుప్తంగా చెప్పాను. మా ఊరు మీద నుంచి పోతూ ఇక్కడ దెక్కపోతే భగవంతుడు ఒప్పుకుంటాడా? 10ంటికి పోదాం. సూట్ కేసు ఉందా? అమ్మ యాత్రలకు వెళ్ళింది. వచ్చేస్తుంది రేపో మాపో. నేను మొహమాటం పడ్డాను. రాజేంద్ర అంగీకరించలేదు. ట్యాక్సీలో నుంచి సూట్ కేసు తీశాడు. నా తోటి ప్రయాణికులకి టాటా చెప్పి అతన్ని అనుసరించాను. మెయిన్ రోడ్డు దిగి ఊర్లోకి నడిచాను. వీధి దీపాలు అక్కడక్కడ మాత్రం వెలుగుతున్నాయి. పల్లె మోగనోము నోస్తుంది. ఇరుకైన సందు దాటి చెరువుగట్టు మీదకొచ్చాం. గుడ్డి వెన్నెలలో ఆ నిశ్శబ్దంలో నడవడం థ్రిల్లింగ్గా ఉంది నాకు. శివాలయం పక్కగానే రాజేంద్ర ఇల్లు. అరుగు మీద ట్యూబ్లైట్ వెలుగుతోంది. 2 పాలేర్లు రాజేంద్రను చూసి లేచారు. ఒకడు పెట్టందుకున్నాడు. నాగన్నా, నీళ్లపోయి అంటించరా, అమ్మగారు స్నానం చేస్తారు. పంతులుగారు యశోదని కేకేయి, చుట్టాలొచ్చారని చెప్పు, వంట సంగతి చూస్తుంది. నేను భోంచేయను. మధ్యాహ్నం పెళ్లి భోజనంతో బరువుగా ఉంది. దారిలో ఎన్ని సోడాలు తాగానో. ఇంట్లోకి రాగానే అన్నాను, పెరుగు పోసుకొని తిను ప్లీజ్. సరే, బోర్నవిటా తాగు. ఊరికే పడుకుంటే నీరసం రాదు. స్నానం చేసి బట్టలు మార్చుకోగానే చిరాకు తగ్గింది. రాజేంద్ర బోర్నవిటా తీసుకొచ్చి ఎదరగదిలో పక్క వేయించాను అన్నాడు. నా గురించి నీకు శ్రమాయే, నొచ్చుకుంటూ అన్నాను. మేం శ్రమజీవులం కదా. టాటా. రాత్రి నీ నిద్ర పాడు చేయడం నా అభిమతం కాదు. పొద్దుట మాట్లాడుకుందాం. రాజేంద్ర వెళ్ళిపోయాడు. సెయ్య ఎక్కగానే కళ్ళు మూసుకున్నాయి. ఎండ పెళ్ళుమంటూ ఉండగా మెలకు వచ్చింది. అలారం 8:15 చూపిస్తుంది. దిగ్గున లేచాను. అపరిచితమైన ఇంట్లో తడుముకుంటూ వచ్చాను. రాజేంద్ర స్టవ్ మీద కాఫీ పెడుతున్నాడు. ఎలకలు దోమలు నిన్ను నిద్రపోనిచ్చాయా? రాజేంద్ర అడిగాడు. తలూపి ముఖం కడుక్కొని వచ్చాను. నేను పెడతాలే కాఫీ. ఎందుకు? అయిపోయింది. అతిచేత పనులు చేయిస్తావా? వంట కూడా నువ్వే లాగించేస్తావా? చెయ్యగలను, కానీ నీకు సమస్య కావచ్చు. ఇండైజేషన్. అందుకే వంట మనిషిని రమ్మన్నాను. అదిగో 1000 ఏళ్ల ఆయుష్ వచ్చేసింది. వెనక్కి తిరిగాను. 50 ఏళ్ల ముసలమ్మ. నడ్డి వంగిపోయింది. కనకమ్మ, ముందర టిఫిన్ చేయాలి. రాజేంద్ర పురమాయించాడు.
నేను స్నానం చేసేసరికి 9 అయింది. కనకమ్మ పెసరట్టు ఉప్మా తెచ్చింది హాల్లోకి. టిఫిన్ బాగుంది కూడా. అయితే ఇప్పుడు మీ నాన్న చూసిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుకుంటావన్నమాట. చురుగ్గా చూశాను. పూర్వం నాకు ఆ ఉద్దేశం లేకనా? కరెక్ట్. ఫల్గుణ కోసమే కదా హైదరాబాద్ పోయావు? నేను మాట్లాడలేకపోయాను. నా అంతరంగిక విషయం ఇతడికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? చర్చించబుద్ధి కాలేదు నాకు. ఫల్గుణ బ్యాంకు సొమ్ము దుర్వినియోగం చేశాడు. పీకల మీదకొచ్చి 40,000 నిన్ను అడిగాడు. నీ దగ్గర లేదు. వాళ్ళ మేనమామ కుంటి కూతుర్ని ఎరపెట్టి డబ్బిచ్చాడు. ఫల్గుణ పెళ్లి కొడుకు అయ్యాడు. నేను తినడం ఆపి, ఎలా తెలిసాయి ఇవన్నీ నీకు అడిగాను. నీకు తెలియనివి నాకు చాలా తెలుసు. ఫల్గుణ దూరమయ్యాడని నీకు బాధ లేదు. అతడి క్యారెక్టర్ లూజ్ అని తెలియగానే నీ ధోరణి మార్చుకున్నావు. ఫల్గుణ మీద నీకు అభిమానం స్థిరంగా ఉంటే 40,000 నేనే ఇచ్చేవాణ్ణి. మధ్య నీకెందుకు? మొదటి నుంచి నీ కోసం పాటు పడ్డాను కాబట్టి. వాట్? రాజేంద్ర కోసం జీపులో 4-5 వచ్చారు. భోజనానికి వస్తాను అని వాళ్లతో వెళ్ళిపోయాడు. వీక్లీ చదువుతూ ఉన్నా దృష్టి నిలబడలేదు. నా కోసం చేశానంటున్నాడు. రాజేంద్ర ఏం చేశాడు? అంతా మిస్టరీ లాగుంది. రాజేంద్ర తిరిగి వచ్చేసరికి 1:30 అయింది. అప్పటిదాకా ఏదో నవల చదువుతూ కూర్చున్నాను. వంట మనిషి ఇద్దరికీ వడ్డించింది. నాకు ఆకలి కంటే అశాంతిగా ఉంది. పొద్దుట రాజేంద్ర అన్న మాటలపై అడుగుదాం అనుకున్నాను. రాజేంద్ర చాలా అలసటగా కనిపించాడు. 3ంటికి వెళ్ళిపోతున్నాను అన్నాను మెల్లగా. రాజేంద్ర తలెత్తాడు. నిన్ను తోటకి తీసుకువెళదాం అనుకుంటున్నాను. మళ్ళీ వస్తావేమిటి? 3ంటికి టీ తాగి బయలుదేరాం. ఇంటికి ఎడంవైపుగా కొత్త మేడ తయారవుతుంది. రంగులు వేస్తున్నారు. ఇల్లు చూద్దుగండ్రా అన్నాడు రాజేంద్ర. తర్వాత 1 మైలు దూరంలో ఉంది తోట. రాజేంద్ర కొబ్బరి బోండాలు తీయించాడు. తోటంతా తిరిగాక ఎత్తు దిబ్బ మీద కూర్చున్నాం. దూరంగా దిగువనున్న ఆకుపచ్చటి చేలు కన్నుల పండగగా కనిపిస్తున్నాయి. ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. నీకోసం నేనేదో చేశానండం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇది నీకు అబద్ధం అనిపిస్తుంది, అవునా? రాజేంద్ర అడిగాడు. నేను మాట్లాడలేదు. నువ్వు స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండగా ఓసారి మా ఊరొచ్చావు. కాలేజీలో చదివి తర్వాత ఉద్యోగం చేస్తానన్నావు. అందుకే మావయ్య పెళ్ళికి అడిగినా తిరస్కరించాను. ఆ కసితో నిన్ను చదివించాడు. నీ ఉద్యోగం కూడా అప్లికేషన్ పెడితే రాలేదు. 5,000 నేను చదివించాను. నీ ట్రాన్స్ఫర్ విషయం ఫల్గుణ ఏం చేయలేకపోతే నేనే సాయం పట్టాను. అదంతా నీకెందుకు తెలియజేయలేదంటావు? ఒకరి సాయం స్వీకరించవని. నా మీద నీకెందుకు ఇంట్రెస్టు? రాజేంద్ర నవ్వాడు. కొన్ని ప్రశ్నలకి జవాబులు మాటల్లో దొరకవు, మందహాసాల్లో వెతుక్కోవాలి. నా మనసంతా గజిబిజిగా ఉంది. రాజేంద్ర బొమ్మ రకరకాల కోణాల్లో కనిపిస్తుంది. ఇతడేనా నా జీవన శిల్పి? చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చాం. రాజేంద్ర మేడ చూపిస్తానన్నాడు. తల పోటుగా ఉందని వచ్చి పడుకున్నాను. ఏది మార్గం, ఏది రాజమార్గం? ఉద్యోగినిగా అక్కడ ఉదయం లేచి ఇంటి చాకిరీ చేసుకొని ఆఫీస్కి పరిగెత్తడం, సాయంత్రం అలసటగా ఇంటికొచ్చి తిరిగి ఇంటి పని. 2 మెతుకులు తిన్న వెంటనే వెర్రి నిద్ర. ఆలోచించే వ్యవధి కూడా లేదు. అది స్వాతంత్రం కాదు, బానిసత్వం. స్వేచ్ఛ అనే పంచదార పూత పూసుకొని విషాన్ని మింగుతున్నాం. నిన్న, నేడు, రేపు ఒకటే, మార్పేమీ ఉండదు. ఆలోచనలతో నిద్ర పట్టేసింది. 5 గంటలకి కోడి కూతతో మెలకు వచ్చింది. తలుపు తీసి అరుగు మీదకొచ్చాను. నిదురించిన పల్లె మేలుకుంటుంది. ఉషోదయం కన్నుల పండగగా ఉంది. దేవళంలోని గంటలు స్పందనంగా ఉన్నాయి. రాజేంద్ర దగ్గరకొచ్చాడు. అప్పుడే లేచావే? రాత్రి భోజనానికి ఎంత పిలిచినా పలకలేదు. నిద్ర పట్టేసింది. మరో గంటలో ప్రయాణమయ్యాను. నేను కాఫీ తాగుతూ ఉండగా, మా కొత్తిల్లు చూడవా ఏంటి? రాజేంద్ర వచ్చాడు. చూడాలని లేదు. విస్మయంగా చూశాడు. నీకిక్కడ ఏదైనా కష్టం కలిగితే మన్నించు జయంతి. నువ్వు చూడకుండా వెళితే నాకు శాంతి ఉండదు. పాలేరు సూట్ కేసుతో ముందుకు నడిచాడు. నేను గుమ్మాలు దిగాను. రాజేంద్ర అశాంతిగా నన్ను అనుసరిస్తున్నాడు.
అతడి దగ్గరగా నడిచి, గృహప్రవేశానికి జంటగా చూద్దాంలే, ఇంటికి దీపం ఇల్లాలే కదా మెల్లగా అన్నాను. జయంతి, నా కోసం శ్రమపడేవాడిని దాటిపోతానా? పెళ్ళి నీకిష్టమేనా? నేనేం రంభా ఊర్వశిని కాను మరి, కొంటెగా నవ్వుతూ అన్నాను. అంతకంటే ఎక్కువ. రాజేంద్ర నన్ను దగ్గరికి తీసుకున్నాడు. ఆగు మరి, ఇది రోడ్డు. మేమిద్దరం జంటగా రావడం చూసి అమ్మా నాన్న తెల్లబోయారు. కథ పేరు ఇల్లాలు. రచన చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.